ఇరాన్ దాడులు అంతకంతకి ఉధృతమవుతూనే ఉన్నాయి. అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఇక ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు. 80% యుద్ధం అయిపోయింది, ఆ 20% 1-2 రోజుల్లో మొత్తం తేలిపోతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం విజయమో వీర మరణమో అన్నట్లుగా విజృంభిస్తోంది. అమెరికా మిత్ర దేశాలన్నిటి మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది. మొత్తం గల్ఫ్ దేశాలన్నింటినీ అతలాకుతలం చేస్తుంది. వాటి ఇన్కమ్ సోర్స్ని దెబ్బతీస్తోంది. వాణిజ్య కూటములన్నింటినీ కూడా విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పటికే యుఎస్ బేస్ని పేల్చేసింది. కువైట్లోని అమెరికా ఎంబసీ మీద కూడా ఇప్పటికే ఇరాన్ దాడి చేయడం మనం చూసాం. ఇప్పుడు ఒక ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా ఇరాన్ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్స్ విరుచుకుపడుతున్నాయి. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ అరామ్కోపై భీకర దాడులకు పాల్పడింది. 135 డ్రోన్లతో రిఫైనరీ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిఫైనరీ మొత్తం పూర్తిగా బ్లాస్ట్ అయిందంటున్నారు. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారుగా రోజుకి 5.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని ఇక్కడ శుద్ధి చేస్తారు. అరామ్కో రిఫైనరీ విధ్వంసంతో సౌదీ అరేబియాకు భారీ నష్టం జరిగిందంటూ చెప్తున్నారు. కువైట్లోని అమెరికా ఎంబసీ మీద కూడా ఇప్పటికే భీకర దాడులు చేసిన తర్వాత ఇప్పుడు బహ్రెయిన్, ఖతార్, షార్జా, అబుదాబి మీద కూడా ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సులన్నింటినీ వరుసగా ఇరాన్ దెబ్బ కొడుతూ వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడిలో రోజుకు సుమారుగా 5.5 లక్షల బ్యారెళ్ల చమురుని ఉత్పత్తి చేసే కెపాసిటీని గల్ఫ్ ప్రాంతం కోల్పోయిందనే చెప్పాలి. మెయిన్ ఇన్కమ్ సోర్స్గా చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ఈ అటాక్ వల్ల కూడా చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి దాడులతో హర్మూజ్ జలసంధి మూసివేయడంతో 10% ఇప్పటికే రేట్లు పెరిగాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇప్పుడు ఈ దాడి తర్వాత మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలు సైతం మేము కూడా అటాక్లకు సిద్ధంగా ఉంటాం, మాకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఉంది, మేము అటాక్లు చేయడానికి సిద్ధం అవుతున్నాం అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఇటు దుబాయ్లో ఇటు పామ్ జుమైరా ఐలాండ్స్ని పూర్తిగా దెబ్బతీసింది ఇరాన్. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఇప్పటికే దాడి చేసింది. మరోవైపు బహ్రెయిన్ యుఎస్ నేవీ 5th ఫ్లీట్ని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే కువైట్లో అలీ అల్ సలాం ఎయిర్ బేస్ మొత్తాన్ని ధ్వంసం చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కూడా దాడులు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఖతార్ విషయంలో గతంలో ఖతార్ మీద దాడులు చేసింది, ఇప్పుడు కూడా వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఖతార్ మీద ల్యాండ్ అవ్వకముందే మొత్తం మేము డెస్ట్రాయ్ చేయగలుగుతున్నాం అని ఖతార్ చెప్తుంది. ఇక సౌదీ అరేబియా ముఖ్యంగా చూసినట్లయితే ఈ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఈస్టర్న్ రీజియన్ని ధ్వంసం చేసే పనిలో ఇరాన్ ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక ఇరాక్ ఎర్బిల్ ఎయిర్పోర్ట్, అలాగే కుర్దిష్ రీజియన్ మొత్తాన్ని కూడా టార్గెట్ చేసుకుంది. ఇలా వరుసగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఎక్కడ చూసినా ఇరాన్ విరుచుకు పడుతోంది. ఇప్పుడు అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. రిఫైనరీ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. తస్తనారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని వందల కొద్ది డ్రోన్స్ని అక్కడ డిప్లాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆ ప్రాంతం అంతా మీరు చూస్తున్నారు, విజువల్స్లో మీరు చూడొచ్చు. మొత్తం బ్యారెల్స్ అన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సుమారుగా 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పుడు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కూడా తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేట్లు భారీగా పెరగబోతున్నాయంటూ తెలుస్తోంది. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు, మరికొన్ని వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని. ఇజ్రాయెల్ మరోవైపు కీలకమైన నాయకుల్ని మరింత మందిని లిస్టులో పెట్టుకుంది, టార్గెట్ చేసింది. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసుకుంటూ పోతున్న సమయంలో ఇక ఇరాన్ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆరామ్కో ఈ దాడి వల్ల ఎలాంటి నష్టం ఉండబోతుంది, ఆ రీజన్ మీద ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది. కళ్యాణ్, ఈ నష్టం ఎంత పెద్దగా ఉంది? పూడ్చుకోలేని నష్టం ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు. సో గల్ఫ్ దేశాలకు ఇది ఎంత పెద్ద నష్టం, ఏ రీజియన్స్ మీద ఇది ప్రధానంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది?
ఒక్కసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా గూగుల్ మ్యాప్స్లో ఇది ఆరామ్కోకి సంబంధించిన రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన గూగుల్ మ్యాప్స్లో ఉన్న లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ దట్టమైన పొగలు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా యాక్చువల్గా రియల్ టైం ప్రస్తుతానికి సిచ్యువేషన్. ఈ ఆరామ్కో ఏదైతే ఆయిల్ రిఫైనరీ ఉందో ఇది ప్రపంచంలోనే, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సౌదీకి సంబంధించిన రెవెన్యూకి, వాళ్ళ ఎకానమీకి భారీ దెబ్బ అనుకోవచ్చు. ఇటు ఇరాన్ చాలా అగ్రెసివ్గా, ఇటు నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా, అగ్రెసివ్గా మేము అటాక్స్ చేయబోతున్నాం ఇరాన్ పైన. గతంలోనే మనం చూస్తే కనుక ఇనిషియల్గా ఫస్ట్ స్ట్రైక్స్ చేసినప్పుడే 400 ఫైటర్ జెట్స్ని యూజ్ చేశారు. 500 డిఫరెంట్ లొకేషన్స్లో, ఇరాన్లోనే ఒక 500 డిఫరెంట్ లొకేషన్స్లో వీళ్ళు స్ట్రైక్స్ చేశారు, ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. దాని తర్వాత ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎలివేట్ చేస్తుంది. ఎలా చేయగలుగుతుంది ఇదంతా? ఖమేనీయే లేడు కదా అనుకుంటే కనుక, ఖమేనీ చనిపోక ముందే ఒక పని చేశాడు. తను చనిపోయిన తర్వాత తన స్థానంలో రావడానికి 5 మెంబర్స్ని 5 లెవెల్స్ని ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు, ఎవరు చనిపోయినా ఇంకొక నెక్స్ట్ పర్సన్ రెడీగా ఉన్నాడు ఆ బాధ్యతలు నిర్వహించడానికి. గతంలో మనం చూస్తే కనుక ఇటు సౌదీకి సంబంధించిన ఆరామ్కోని కొంత పక్కకు జరిగితే కనుక మనం చూస్తాం, ఇక్కడ మనకి ఒమాన్కి సంబంధించిన సీ కోస్ట్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, ఇక్కడ సీ కోస్ట్ కనిపిస్తుంది. ఇక్కడే ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా, ఆయిల్కి సంబంధించిన షిప్స్ అన్నీ కూడా ఇక్కడే నిల్వ ఉంచుతుంటారు. సో ఈ షిప్స్ని టార్గెట్ చేస్తాదేమో ఇరాన్ అని అనుకున్నాము, కానీ డైరెక్ట్గా రిఫైనరీస్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సౌదీకి సంబంధించిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిఫైనరీ ప్రస్తుతానికి మంటల్లో నిండిపోయి ఉంది, మంటల్లో మునిగిపోతుంది. సో మొత్తానికైతే ఆయిల్ రిఫైనరీస్ని ఒకసారి చూస్తే 5.5 lakhs ప్రొడక్షన్, మామూలుగా 5.5 లక్షల బ్యారెల్స్ ప్రొడక్షన్, అంటే ఒక్క బ్యారెల్ ధర $72 నుంచి $87 మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళకి చేరుకుంది. $80 ఒక్క బ్యారెల్, 5.5 లక్షల బ్యారెల్లు ఒక రోజు అంటే ఎంత నష్టం అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ సౌదీ పరిస్థితి ప్రస్తుతానికి. ఇటు మీనాకి సంబంధించిన అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే పెట్రోలియంని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కంట్రీస్ అన్నీ ఒక్కసారి మనం చూస్తే కనుక, ఆ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారి ఇటు సౌదీ పక్కనే మనం చూస్తే మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ కంట్రీస్ని కూడా నెక్స్ట్ టార్గెట్ చేయబోతుంది అక్కడున్న రిఫైనరీస్. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అలాగే మిగతా కంట్రీస్ మనం చూసుకుంటే మిగతా కంట్రీస్ని కూడా ఖచ్చితంగా ఇరాన్ మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది గంటల్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, ఇటు ఇరాన్కి సంబంధించిన ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, ఇక్కడ చూస్తే ఇది ఇరాన్కి సంబంధించిన భూభాగం. ఇరాన్కి సంబంధించిన భూభాగం. ఏ ఆయిల్ ట్యాంకర్ అయినా ఇటు దుబాయ్ అంటే ఇటు ఖతర్కి సంబంధించి, బెహ్రెయిన్కి సంబంధించి, అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన ఏ ఆయిల్ ట్యాంకర్ అయినా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, ఒక క్యానియన్ లాగా కనిపిస్తున్న ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్, ఇక్కడి నుంచే అవన్నీ ప్రపంచ దేశాలకి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇరాన్ ఇక్కడ టార్గెట్ చేసి పెట్టింది ఆల్రెడీ. ఇరాన్కి సంబంధించిన IRGC ఆఫీషియల్స్ కూడా చాలా క్లియర్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని మేము టార్గెట్ చేస్తున్నాం, ఎలాంటి ఆయిల్ ట్యాంకర్స్ వచ్చినా కూడా వాటిని మేము టార్గెట్గానే భావిస్తాము, వాటిని పేల్చేస్తామంటూ చెప్పిన తర్వాత మొత్తానికైతే ప్రస్తుతానికి రిఫైనరీస్ ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్స్ అన్నీ కూడా ఇక్కడే స్తంభించిపోయాయి, ఇక్కడే నిలిచిపోయాయి, అన్నీ ఇక్కడి నుంచి కదలట్లేదు. ఎందుకంటే ఇరాన్ నుంచి థ్రెట్ ఆల్రెడీ ఒఫీషియల్గానే థ్రెట్ వచ్చింది, ఎప్పుడైనా పేల్చేస్తారని. సో ఆయిల్ ప్రొడక్షన్ని ఇప్పుడు టార్గెట్ చేశారు. ఆయిల్ ట్యాంకర్స్ ఆగిపోయాయి, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళలేని పరిస్థితి, ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వెళ్ళలేని పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన అరబ్ దేశాలకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని ప్రస్తుతానికి టార్గెట్ చేస్తుంది. భారీ నష్టం అని చెప్పొచ్చు, ఎకనామికల్గా దెబ్బతీస్తున్నారు. ఇటు దుబాయ్ మీద కూడా దాడులు ఒకసారి మనం చూస్తే కనుక, దుబాయ్ ఒక సేఫెస్ట్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ, టూరిజంకి కానీ, బిలియనర్స్కి, ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ అందరూ, మన ఇండియాకి సంబంధించిన బిలియనర్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న బిలియనర్స్ అందరూ కూడా దుబాయ్లో తమ విల్లాస్ని, జుమేరా పామ్ రిసార్ట్స్లో కావచ్చు, ఇలా మల్టిపుల్ ప్లేసెస్, దుబాయ్కి సంబంధించిన ప్లేసెస్లో విల్లాస్, ఇలాంటి వాటర్ రిసార్ట్స్లో కూడా వాళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు. కానీ ప్రస్తుతానికి అక్కడ బాంబ్స్ వేసి కూడా దుబాయ్లో ఎలాంటి సెక్యూరిటీ, సేఫ్టీ లేదు అనే ఉద్దేశాన్ని అనే మెసేజ్ని ప్రపంచానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. బేసికలీ ఇరాన్ అగ్రెసివ్గా గతంలో 2026లో మనం చూస్తే కనుక 2026 ఎర్లీగా అంటే జనవరి ఆ సమయంలోనే ఇటు రష్యా అలాగే చైనాతో కూడా కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్, నావల్ ఎక్సర్సైజెస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ని కూడా వాళ్ళు నిర్వహించారు. ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఈ ప్రాంతంలోనే ఆ యుద్ధానికి సంబంధించిన విన్యాసాలు, ఎక్సర్సైజెస్ అన్నీ ఇక్కడే నిర్వహించారు. గతంలో మనం చూస్తే నిన్నగాక మొన్న ఇటు విశాఖపట్నంలో మనం చూస్తే ఇండియాకి సంబంధించి కళ్యాణ్, బట్ ఇక్కడ మనకు వచ్చే డౌట్,
చాలా వరకు అసలు ఇరాన్ ఎలా కొనసాగించగలుగుతుంది ఈ యుద్ధాన్ని అనేది. ఎగ్జాక్ట్లీ. ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ధైర్యం? అసలు ఖమేనీ పోయిన తర్వాత ఇక మొత్తం అయిపోయింది, 80% వార్ ఇక్కడే అయిపోయింది, దెర్ ఈజ్ నో స్పిరిట్, ఇరాన్లో ఇక యుద్ధం చేయడం కష్టం అనుకున్నారు. ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ వచ్చినప్పటికీ టెంపరీగా అక్కడ కౌన్సిల్ ఏర్పడినప్పటికీ ఇరాన్కి ఎక్కడి నుంచి వస్తుంది ఇంత స్ట్రెంగ్త్ అంటే, అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్ సిరీస్ మనకి చెప్పుకోదగింది. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున క్షిపణులు కలిగి ఉన్నటువంటి ఒక దేశంగా ఇరాన్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉంది. బట్ కంపేరిటివ్లీ ఇజ్రాయెల్తో పోల్చుకున్నా, అమెరికాతో పోల్చుకున్నా అంత స్థాయిలో లేకపోయినప్పటికీ ఇప్పుడు ఇరాన్ అయితే విజయమా లేదంటే వీర మరణమా అన్నట్లుగా కొనసాగించడానికి కారణం ఏంటి? ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇరాన్ నిజంగా ఇజ్రాయెల్ని, అమెరికాని సింగిల్గా ఎదుర్కోగలుగుతుందా ఇంత పెద్ద లాస్ తర్వాత? ఎందుకంటే వాళ్ళ మేజర్ సోర్సెస్ అన్నీ దెబ్బతిన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ దెబ్బతిన్నాయి, వాళ్ళ మిలిటరీ బేసెస్ దెబ్బతిన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేసులు దెబ్బతిన్నాయి, వాళ్ళ నాయకుడు పోయాడు, అలాగే కీలకమైనటువంటి ప్రాంతాలన్నిటి మీద వరుసగా విధ్వంసం సృష్టించుకుంటూ పోతున్నాయి ఇజ్రాయెల్ అలాగే అమెరికా. మరి ఎలా వీళ్ళు కొనసాగించగలుగుతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? రష్యా కానీ చైనా కానీ ఇరాన్కి మద్దతు ఇస్తుందా అంటే, గతంలో ఖమేనీ తప్పించుకొని పోవడానికైనా సరే, గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఖమేనీ తప్పించుకోవడానికి అలాగే ఏ మాత్రం ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా దాక్కున్నాడు. ఆ టైంలో అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది, ఇజ్రాయెల్ చాలా ప్రయత్నాలు చేసింది, వాటి ఇంటెలిజెన్స్కి కూడా ఎక్కడ దొరకని పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు మాత్రం దొరకడం కారణం ఏంటంటే, ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ మోల్ ఇన్ దేర్ సెక్యూరిటీ సిస్టమ్. మనందరం విన్నాం ఆ స్టోరీ. వరుసగా అటాక్స్ చేశారు, విత్ ఇన్ 15 మినిట్స్లో మొత్తం విధ్వంసం సృష్టించారు, ఆ కార్యాలయాన్ని మొత్తం దెబ్బతీసి నాయకుడిని లేపేశారు. మరి ఇప్పుడు కూడా నాయకుడు పోయిన తర్వాత కూడా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా ఏ రకమైన సపోర్ట్ వాళ్ళకి అందుతుంది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వచ్చినప్పుడు, సమ్హౌ రష్యా ఈజ్ సపోర్టింగ్ ఇరాన్ అనేటువంటి కొన్ని వార్తలు మనం వింటున్నాం. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున, అంటే ఈ వార్కి సంబంధించినటువంటి చర్చ మొదలైనప్పుడే భారీ ఎత్తున ఇరాన్ ఆయుధాలను గ్యాదర్ చేసుకోగలిగింది అని కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. అంటే కళ్యాణ్, హౌ డు యూ సీ, ఎందుకని కొనసాగించగలుగుతుంది అసలు ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎలా కొనసాగించగలుగుతుంది? అంటే ఇండైరెక్ట్గా గతంలో రష్యా డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చింది, కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం లేదు. చైనా, రష్యా జస్ట్ రియాక్ట్ అయ్యారు, ఇది ఒక దుర్మార్గపు చర్య అన్నారు, దుశ్చర్య అన్నారు, కానీ యుద్ధంలోకి మాత్రం ఎంటర్ అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన తలనొప్పులు వాళ్ళకు ఉన్నాయి. బట్ ఇంత స్ట్రాంగ్గా ఇరాన్ లాంటి ఒక దేశం ఇజ్రాయెల్ని, అమెరికాని ఎదుర్కోగలుగుతుందంటే ఆయుధాల పరంగా, అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా దెబ్బతీయగలుగుతుందంటే, వాళ్ళ మిత్ర దేశాలన్నిటి మీద, గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడి చేయగలుగుతుందంటే ఇది కేవలం ఇరాన్ శక్తేనా? డోంట్ యూ థింక్ కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ దొరుకుతుందని అనిపించడం లేదా? 100% నందు 100% కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు. ఎగ్జాక్ట్గా 100% ఇటు చైనా, రష్యా రెండు ప్యాసివ్గా, అంటే ఇమీడియట్గా వాళ్ళు వార్లోకి డైరెక్ట్గా ఎంగేజ్ అవ్వట్లేదు, కానీ చాలా ప్యాసివ్గా వాళ్ళు ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాపై ఇటు చైనాకి ముందు నుంచి కూడా ఆగ్రహం ఉంది. ఇటు తైవాన్ ఇష్యూలో అమెరికా చాలాసార్లు ఇటు చైనాని వార్న్ చేసింది. సో చైనా జోలికి రాకుండా, తైవాన్ ఇష్యూకి అక్కడికి రాకుండా, ఎట్ ద సేమ్ టైం రష్యా, యుక్రెయిన్ ఆ ఇష్యూలో కూడా అమెరికా తల దూర్చుతుంది, దాంట్లో కూడా బయటికి రాకుండా ఉండడానికి ఇటు అమెరికాని ఎంగేజ్ చేయడానికి డిస్టెన్స్ నుంచే ఇటు ప్యాసివ్గానే సపోర్ట్ చేస్తున్నారు. మనం ఇమేజ్లో చూస్తున్నాం ఇక్కడ చాలా క్లియర్గా చైనాకి సంబంధించిన ఒక స్పై వెసెల్. ఈ స్పై వెసెల్ గతంలో ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేది. ఇండియాకి సంబంధించిన ఆర్మీ బేసెస్, ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్స్, వీటిని స్పై చేస్తూ ఉండేది. ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఇటు ఇరాన్ నుంచి ఒక 500 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ప్రస్తుతానికి చైనాకు సంబంధించిన ఈ స్పై వెసెల్ ఉంది. దీని ద్వారా ఇటు అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఎయిర్ బేసెస్ ఉన్నాయి వాళ్ళవి, ఎక్కడ వార్షిప్స్ ఉన్నాయి అన్న ఇంటెలిజెన్స్ ఇటు చైనాకి సంబంధించిన ఈ స్పై వెసెల్ ద్వారా వెళ్తుంది. అలాగే రష్యా ఒకసారి చూస్తే కనుక, రష్యా కయ్యూమ్ అనే రష్యన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ ద్వారా, ఆ శాటిలైట్ ప్రస్తుతానికి ఇరాన్కి గాల్లో, అంటే స్కైలో ఐస్ లాగా, కళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాయి. ఇటు ఇరాన్ స్పేస్లో, ఎయిర్ స్పేస్లో ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ వచ్చినా, అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ వచ్చినా, ఇటు రష్యన్ శాటిలైట్ నుంచి వాటిని క్లియర్గా వాటి డెస్టినేషన్స్ రాడార్లో అవి ఎక్కడున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇరాన్కి ఇటు రష్యా ఇస్తుంది. సో ప్యాసివ్గా చేస్తున్నారు, కానీ టెక్నికల్గా చాలా టెక్నాలజీని ఇటు ఇరాన్కి అందిస్తుంది. ఇటు చైనా ఏమో సీ నుంచి, ఇటు చైనాకు సంబంధించిన ఒక వెసల్ని పెట్టి అక్కడి నుంచి మొత్తం
డైరెక్షన్స్ ఇస్తున్నారు, అక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రష్యా చాలా స్ట్రాటజిక్గా రష్యా తన శాటిలైట్ని కయ్యం అనే ఒక శాటిలైట్ని యూజ్ చేసి ఇస్తుంది. గతంలో మనం చూస్తే జనవరి 2026లోనే మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాకే ఇటు చైనా, రష్యా అలాగే ఇరాన్ ఈ 3 దేశాలు కూడా గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మనం చూస్తే కనుక ఒక్కసారి గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే అంటే ఈ పక్కనే ఉన్న సముద్రంలోనే ఇటు నావల్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేశారు. ఎవరు? రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 దేశాలు కూడా మొన్న ఒక నెల క్రిందనే అంటే ఆల్రెడీ యుద్ధానికి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలనేదే ఈ నావల్ ఎక్సర్సైజెస్ కానీ ఈ డిఫెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇప్పుడు వైజాగ్లో కూడా మన భారత ప్రభుత్వం, ఇండియన్ నేవీ ఇవన్నీ కూడా కండక్ట్ చేసే అలాంటి ఎక్సర్సైజెస్ ప్రపంచ దేశాలు ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇటు జనవరిలో కావాలనే అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? వాళ్ళు ఒక ప్రోటోకాల్ని ఫాలో చేస్తుంటారు. అంటే మీ ఫస్ట్ ఇవి స్ట్రైక్స్ చేస్తాము, ఇది వర్కౌట్ కాకపోతే ఈ మిసైల్స్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ వార్షిప్స్ నుంచి ఇలాంటి ఫైటర్ జెట్స్ని పంపించాలి. ఇలా ఒక ప్రోటోకాల్ని ప్రతి దేశం, ప్రతి నేవీ కానీ ప్రతి ఆర్మీ కానీ ఫాలో చేస్తుంటారు. ఆ ప్రోటోకాల్స్ అన్నిటినీ కూడా ఎలా చెక్ పెట్టాలి, ఎలా సమాధానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇటు రష్యా, చైనా అలాగే ఇరాన్ ఈ 3 కూడా ఈ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోనే రీసెంట్గానే ప్రాక్టీస్ చేసాయి ఒక 30 days బ్యాకే. సో మొత్తం మీద ప్రిపేర్డ్నెస్ ఉంది, రష్యా నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి కూడా సపోర్ట్ ఉంది. టెక్నికల్గా బిహైండ్ ద స్క్రీన్ ప్యాసివ్గా సపోర్ట్ చేస్తున్నారు, ఇమీడియట్గా వార్లోకి ఎంగేజ్ అవ్వకుండా చేస్తున్నారు. అందుకే అంటే ఇటు కళ్ళులాగా రష్యా బిహేవ్ చేస్తుంది, గాల్లోంచి ఒక డేగ కళ్ళని రష్యా ప్రొవైడ్ చేస్తుంది. ఇటు సముద్ర జలాల నుంచి మనం చూస్తే కనుక చైనాకి సంబంధించిన ఈ స్పై వెసిల్ ఇటు సముద్ర జలాల్లో ఇటు చైనా సపోర్ట్ చేస్తుంది. సో మొత్తం మీద టెక్నికల్గా చైనా ఇటు ఇరాన్ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేకపోయినా అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ 2 దేశాలకి అంత గట్టి సమాధానం ఇవ్వగలుగుతుంది. అలాగే పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్న బేసెస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న స్ట్రెంగ్స్ కావచ్చు, అక్కడ ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్స్ వీటన్నిటిని కూడా ఈ రష్యాకి సంబంధించిన శాటిలైట్ ద్వారా ఆ కళ్ళ ద్వారా చూస్తుంది, ఆ కళ్ళ ద్వారా టార్గెట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్లో ఇటు చైనాకి సంబంధించిన ఈ వెసల్ని యూజ్ చేసుకొని ఇటు వార్షిప్స్ ఇటు అమెరికాకు సంబంధించిన వార్షిప్స్ అబ్రహం లింకన్ కావచ్చు, ఇటు గెరాల్డ్ కావచ్చు, ఈ వార్షిప్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. నందు వన్ మోర్ పాయింట్ నందు, ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు అమెరికా తన ఒక వార్షిప్ని అబ్రహం లింకన్ కాకుండా బిగ్గెస్ట్ వార్షిప్ గెరాల్డ్ అని ఉంటుంది, ఆ వార్షిప్ని ఇజ్రాయెల్ పక్కన పెట్టింది. అంటే ఇజ్రాయెల్ మీదకి మిసైల్స్ వస్తే వాటిని ఎదుర్కోవడానికి అక్కడ ఒక వార్షిప్ని పెట్టింది. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర అబ్రహం లింకన్ దాంతోపాటు కొన్ని డెకాయిస్ దాంతోపాటు ఎస్కాట్గా వచ్చే మిగతా షిప్స్ని ఇక్కడ పెట్టింది. కానీ గల్ఫ్ దేశాలని సపోర్ట్ చేయడానికి గల్ఫ్ దేశాలని వాళ్ళని డిఫెండ్ చేయడానికి మాత్రం ఎలాంటి ఇనిషియేటివ్స్ ఇజ్రాయెల్ అలాగే అమెరికా 2 తీసుకోలేదు. కాబట్టి ఆ దేశాలనే ఆ వీక్నెస్నే ప్రస్తుతానికి ఇరాన్ చాలా స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది. అక్కడున్న ఎకనామికల్ రిసోర్సెస్ అక్కడున్న క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో దుబాయ్ ఒక మంచి ప్రదేశం, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనే ఒక బ్రాండింగ్ ఏదైతే గతంలో సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ చేసుకున్నాయో వాటన్నిటినే ఇప్పుడు టార్గెట్ చేస్తుంది ప్రస్తుతానికి. నందు ఖచ్చితంగా అంటే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం చూడొచ్చు. ఇజ్రాయిల్, అమెరికా లాంటి దేశాలతో ఇరాన్ లాంటి ఒక దేశం యుద్ధం పోటీ అన్నప్పుడు చాలామందికి 4 రోజుల్లో పని అయిపోతుందిలే ఇరాన్ పని అనుకున్నారు. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే క్వైట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయెల్ని, అమెరికాని సైతం ఇరాన్ వణికిస్తుంది. ఇరాన్ కొట్టే దెబ్బతో ఇరు దేశాలు ఒక రకంగా బిక్కముఖం వేశాయి. ఎలా కాపాడుకోవాలి వాళ్ళ మిత్ర దేశాలని, వాళ్ళ మిత్ర దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది 2 దేశాలకు కూడా. అండ్ ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా అనే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు వెరీ ఇంట్రెస్టింగ్గా 57% చాలామంది ఓట్లు వేస్తున్నారు. మీరు కూడా మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోవచ్చు, పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ మీరు కామెంట్ చేయొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? ఈ యుద్ధంలో ఇరాన్ ఇంత బలమైన పోటీ ఎలా ఇవ్వగలుగుతుంది? ఇట్ సీమ్స్ లైక్ కొంతమంది అయితే ఇరాన్ ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా అని అడిగినటువంటి ప్రశ్నకు 57% మంది అవునంటుంటే 43% మంది నో అంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది ఇజ్రాయెల్, అమెరికా లాంటి బలమైన దేశాలను ఎదిరించి ఇరాన్ నిలబడగలుగుతుందని, గెలుస్తుందని కూడా చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అండ్ కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు. ఐడ్ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. అండ్ చాలామందికి అసలు ఇరాన్ దగ్గర ఏమున్నాయి ఆయుధాలు?
అవి ఆ లిస్ట్ కూడా నేను ఒకసారి చెప్తాను. ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి డ్రోన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఎలా పోరాడగలుగుతుంది ఈ రెండు దేశాలతో. ఈ రెండు దేశాలతో యుద్ధం చేస్తూనే బోర్డర్లో మళ్ళీ ఈ రెండు దేశాలకు సంబంధించిన మిత్ర దేశాల మీద సుమారుగా ఒక 7-8 దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులు ఎలా చేయగలుగుతుంది. అందులోనూ రిచెస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఇంత భయంకరమైన దాడుల్ని, ఇంత వైడ్ స్ప్రెడెడ్ వార్ని ఎలా కొనసాగించగలుగుతుంది ఇరాన్? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. ఒకసారి నేను ఆ క్వశ్చన్, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కామెంట్స్ నేను చదువుతాను. ఖమేనీ 5 మందిని పెట్టిపోయారు, ఒకరు పోతే ఒకరు భయపడే ప్రసక్తే లేదు అంటూ సయ్యద్ మునా కామెంట్ చేస్తున్నారు. అలాగే మీరా బ్రహ్మయ్య కామెంట్ చేస్తున్నారు, ఇరాన్ వాసులది ఒకటే నిర్ణయం, 70-80 సంవత్సరాలు వీలైతే బ్రతుకు లేదా జాతి కోసం వీరమరణం పొందు అని పెద్దలు తమ పిల్లలను దీవిస్తూ ఉంటారు. న్యాయం కోసం, తమ హక్కుల కోసం పోరాడుతూ వీరమరణం పొందడం వాళ్ళకి తెలుసు అంటూ కామెంట్ చేస్తున్నారు. సుల్తాన్ షేక్ కామెంట్ చేస్తున్నారు, ఆయిల్ వెల్ అన్నీ పేల్చేయాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే మేరా భారత్ కామెంట్ చేస్తున్నారు, మోస్ట్ టెర్రరిస్ట్ దేశాలైన ఇజ్రాయెల్, అమెరికా పతనం ఎప్పుడవుతాయో అప్పుడే ప్రపంచంలో శాంతి లభిస్తుంది అనుకుంటా. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచ దేశాలని భయపెడుతూ ఉంటారు. ఇరాక్ పైన కూడా అలాగే జరుగుతుంది అంటున్నారు. అలాగే ఎంకే బాయిలర్ స్పేర్స్ కామెంట్ చేస్తున్నారు, ఎస్ ఇరాన్ ఈజ్ వన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. లాంగ్ లివ్ ఇరాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇరాన్ తగ్గేదేలా అంటూ ఆర్ఎస్కే రియాజ్ కామెంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ఈ పోల్లో వస్తున్నటువంటి రిజల్ట్ చూసినా, లేదంటే వస్తున్నటువంటి కామెంట్ చూసినా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇరాన్ ఎలా నెగ్గగలుగుతుంది, ఎలా ఇంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది, ఇరాన్ వెనుకున్న శక్తి ఏంటి నిజంగా? ఎందుకంటే చైనా కానీ రష్యా కానీ డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం లేదు, ఇండైరెక్ట్గా కొంత సపోర్ట్ ఇస్తున్నాయి, కొన్ని వెపన్స్ని పంపిస్తున్నారు అంటూ మనకు తెలుస్తోంది. అందులోనూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పోయిన తర్వాత కూడా ఇక అయిపోయింది అంతా అనుకున్న తర్వాత ఇంత భయంకరమైనటువంటి దాడుల, అంటే ఇరాన్ చెప్తే ఇదేదో మేకపోతు గాంభీర్యం అనుకున్నాం, వీళ్ళేదో మాట్లాడుతున్నారులే, అంత సీన్ ఎక్కడిది, ఇజ్రాయెల్ ఆల్రెడీ కొట్టేసింది, అమెరికా ఆల్రెడీ కొట్టేసింది అనుకుంటే తీరా చూస్తే ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. వరుసగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ ఈ దేశాల మీద చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చూసాం కదా, వాళ్ళ ఆయిల్ స్టోర్స్ని సైతం, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని సైతం ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టింది. తస్తరారాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీని దెబ్బ కొట్టింది. ఎంత పెద్ద రిఫైనరీ అంటే 5.5 లక్షల బ్యారెల్ల చమురు ఉత్పత్తి నిలిచిపోతుంది అంటే అర్థం చేసుకోండి. ఇప్పటికే 10% ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రైక్ వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ మీదే ప్రభావం పడుతుంది అంటే, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మరొకసారి రేట్లు పెరుగుతాయంటే జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ లాస్ ఇట్ ఈజ్ అనేది, ఒక్కసారి ఎంత భయంకరమైన లాస్ అనేది ఒకసారి మనం చూడొచ్చు. సౌదీ అరేబియాలోనే అతిపెద్ద రిఫైనరీగా ఇది మనకు తెలుస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్ సమ్ డీటెయిల్స్. అసలు ఇరాన్ దగ్గర ఏమున్నాయి, ఏమి క్షిపణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి అత్యంత గొప్ప శక్తివంతులైన దేశాలను ఎలా ఎదుర్కోగలుగుతున్నారు అంటే, మోస్ట్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ క్షిపణులు చాలా వేగంగా ఉన్నాయి. అంటే ఇవి సౌండ్ వేగం కంటే 15 టైమ్స్ ఇంకా వేగంగా వెళ్ళగలిగినటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఫటా అనేటువంటి ఇరాన్ మొట్టమొదటి హైపర్సోనిక్ క్షిపణి ఇది. ఇవి వాళ్ళ దగ్గర ఉన్న, ఇవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే కేబర్ షెఖాన్ అనేటువంటి ఛేదించగలిగినటువంటి క్షిపణులు 1450 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి ఇవి. అలాగే షహాబ్ 3 అనేటువంటి 2000 కిలోమీటర్ల దూరాలను దాటి మరీ ఛేదించగలిగేటువంటి, అవసరమైతే ఇజ్రాయిల్ లాంటి దేశాలను డైరెక్ట్గా టార్గెట్ చేయగలిగినటువంటి క్షిపణులు ఉన్నాయి. అలాగే సెజిల్ ఉంది, ఇది చాలా వేగంగా, అంటే ఇప్పుడు ఉన్న వాటన్నిటికంటే కూడా ఇంకా రికార్డ్ బ్రేకింగ్ స్పీడ్తో ఇవి వెళ్ళగలుగుతాయి అంటున్నారు. ఇక డ్రోన్స్ స్పెషల్గా చెప్పుకోవాలి. డ్రోన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎసెట్ ఫర్ ఇరాన్. ఇప్పుడు వరుసగా ఈ దేశాలు, అరబ్ దేశాలు అన్నిటి మీద కూడా డ్రోన్స్తోనే ఎక్కువగా అటాక్ చేయడాన్ని మనం చూస్తున్నాం. షాహెద్ 136 ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఇవి వెళ్ళి వెపన్స్ని అక్కడ, బాంబ్స్ని అక్కడ వదిలేసి రావడం కాదు ఒక రకంగా. ఇవన్నీ సూసైడ్ డ్రోన్స్, అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పేలిపోతాయి అన్నమాట. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. రాడార్కి దొరకకుండా వెళ్ళడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేందుకు ఇప్పుడు పేల్చేసినటువంటి ఈ ఆయిల్ రిఫైనరీని కూడా డ్రోన్స్, more than 100 డ్రోన్స్ ఒకేసారి ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. more than 136 అప్రాక్సిమేట్లీ అంటూ చెప్తున్నారు. అలాగే మొహెజర్ 10 ఇది
300 కేజీల బరువు ఉండేటువంటి పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలుగుతుందట. ఈవెన్ ఇట్ కెన్ ఫ్లై ఫర్ 24 అవర్స్, కంటిన్యూస్గా 24 గంటలు ఎగరగలిగేటువంటి శక్తి వీటికి ఉంటుంది. అంటే వితిన్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తక్కువ హైట్లో ఈ ఎక్కడ రేడార్స్కి దొరకకుండా వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. అరాష్ సో చాలా లాంగ్ డిస్టెన్స్ టార్గెట్స్ని కొట్టడానికి వీటిని ఉపయోగిస్తారట. ఇక ఖచ్చితంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బావర్ 373 ఉంది. ఇరాన్ వాళ్ళ సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఇది. స్పేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ కూడా దీనికి ఉంది. అలాగే రష్యాకు సంబంధించినటువంటి S-300, మనం S-400ని మనం ఉపయోగించాం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నప్పుడు. S-300 దీనికంటే ముందు ఉన్నటువంటి సిస్టమ్ రష్యాది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు S-500 కూడా వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి S-300కి పోటీగా అప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి సిస్టమ్. అలాగే అట్ ది సేమ్ టైం రష్యా నుంచి S-300ని కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ సమయంలో. ఇవన్నీ కూడా ఓ పక్క బావర్ 373 ఉంది, అలాగే S-300 కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక IRGC ఉంది వాళ్ళ దగ్గర. ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్గా వీళ్ళకి చెప్తూ ఉంటారు. అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక విభాగం. మోస్ట్లీ వీళ్ళు ఈ క్షిపణులు వీటన్నిటి కూడా ప్రయోగించగలిగే శక్తి వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక నేవీ గురించి కూడా మాట్లాడుకోవాలి. కొంత చాలా చిన్న సైజులో నేవీ ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెరోషియస్ నేవీగా చెప్తూ ఉంటారు. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సీ మైన్స్ కూడా ప్రయోగించగలిగే శక్తి వీళ్ళ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అన్ని వ్యవస్థల్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ అన్నిటికీ మించి టెక్నిక్, ఎలా శత్రువుని దెబ్బ కొట్టాలి అన్నప్పుడు, అంటే డైరెక్ట్గా యూఎస్తో యుద్ధం చేయకుండా, డైరెక్ట్గా యూఎస్ మీద బాంబుల వర్షాన్ని కురిపించకుండా వాళ్ళ మిత్ర దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ని దెబ్బ కొడితే అప్పుడు యుఎస్ తలంచుతుంది అన్నటువంటి నమ్మకంతో వరుసగా గల్ఫ్ దేశాల మీద చేస్తున్నటువంటి దాడులు, భీకర దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. దెర్ ఈజ్ ఇరాన్కి చాలా గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉంది అనేది మరొకసారి నిరూపించుకున్నారు. ఇన్ని రోజుల పాటు అమెరికాకి ఎక్కడా తలొగ్గలేదు, ఇన్ని రోజుల పాటు ఇజ్రాయెల్కి ఎక్కడా తలొగ్గలేదు. అంత పెద్ద దేశాలు, అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలు బెదిరిస్తున్నా, భయపెడుతున్నా సరే ఇన్ని రోజుల పాటు తలొగ్గలేదు. అలాగే న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీగా నిలబడాలి అన్నటువంటి చాలా బలమైనటువంటి సంకల్పంతో ప్రయత్నాలు చేశారు. వెపన్ గ్రేడ్ యురేనియంని వాళ్ళు రెడీ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడే పెద్ద మెలుక పెట్టింది యుఎస్. ఆ తర్వాత అటాక్ చేయడం మనం చూసాం. సో ఇరాన్ యొక్క శక్తిని పెంచుకోవడానికి ఒక బలమైన దేశంగా, స్ట్రాంగ్ రిపబ్లిక్ నేషన్గా ఎదగడానికి శక్తివంచన లేకుండా ఇరాన్ కష్టపడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ స్టిల్ యూ కెన్ సీ ద సేమ్ స్పిరిట్ ఇన్ వార్. యుద్ధంలో కూడా అలాంటి మీకు స్పిరిటే కనిపిస్తుంది. ఇరాన్ దగ్గర భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తోంది. ఖచ్చితంగా ఒక్కటే మాట మనం చెప్పగలుగుతాం, విజయమా వీర మరణమా ఇదే తేల్చుకోబోతుంది ఇరాన్. వెనక నుంచి రష్యా సపోర్ట్ కొద్దిపాటిదే ఉంది, చైనా సపోర్ట్ కొద్దిగా కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఇట్స్ ఆల్ ఇరానే పూర్తి స్థాయిలో నిలబడగలుగుతుంది. ఓ పక్క ఇజ్రాయిల్ని, ఇంకో పక్క అమెరికాని తట్టుకొని నిలబడడంతో పాటు, వాళ్ళతో యుద్ధం చేయడంతో పాటు వాళ్ళ వీక్ స్పాట్స్ మీద, వాళ్ళ సాఫ్ట్ స్పాట్స్ మీద వరుసగా మరొక 7-8 దేశాల మీద భయంకరమైనటువంటి ఆయుధాలని ప్రయోగిస్తూ మొత్తం మీద ఒక వైడ్ స్ప్రెడ్, ఒక లాంగ్ రేంజ్ వార్ఫేర్ని కంటిన్యూ చేయగలుగుతుందంటే ఖచ్చితంగా ఇరాన్ని తక్కువ అంచనా వేసింది, యుఎస్ చాలా తక్కువ అంచనా వేసింది, ఇజ్రాయెల్ చాలా తక్కువ అంచనా వేసింది. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది వాట్ ఈజ్ రియల్ ఇరాన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఇరాన్ ఇంత బలంగా ఎలా నిలబడగలుగుతుంది? వాట్ ఈస్ దేర్ స్పిరిట్? వాళ్ళకున్నటువంటి ఈ యుద్ధ స్పిరిట్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఈ వెపన్స్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేయగలుగుతున్నారు, చాలా స్ట్రాటజిక్గా యూజ్ చేయగలుగుతున్నారు, సాఫ్ట్ స్పాట్స్ని గురి చూసి కొట్టగలుగుతున్నారు శత్రు దేశాలకు సంబంధించిన చాలా వల్నరబుల్ స్పాట్స్ని. సో హౌ ఆర్ దే ఏబుల్ టు కంటిన్యూ లైక్ దిస్? అంతా అయిపోయింది, పని అయిపోయింది, 80% 90% యుద్ధం అయిపోయింది ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతోనే అని చెప్పి అందరూ అనుకుంటే తిరిగి మళ్ళీ మొదటికి వచ్చింది ఏంటి అసలు పరిస్థితి? హౌ డు యూ థింక్ అబౌట్ దిస్? మీకే ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. डेंजर हो गया यार। डेंजर हो गया यार।
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.